హలో గైస్, వెల్కమ్ టు లాస్య వ్లాగ్స్. ఈ రోజు ఏంటంటే మా పాప స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరుపుతున్నారు. పిల్లలందరూ కలిసి వాళ్ళ ఇంటి దగ్గర ఒక్కొక్క ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని వచ్చి స్కూల్లో అక్కడక్కడ ఎగ్జిబిషన్స్ లాగా పెట్టారు. మదర్స్ని ఇన్వైట్ చేశారు, అందుకనే మేము కూడా వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ టోకన్స్ తీసుకోవాలి. టీచర్ టోకన్స్ ఇస్తారు అక్కడ మనీ. నేను ఎంత మనీ తీసుకున్నానో మీరు లాస్ట్లో చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనీ తీసుకున్న టోకన్స్ తీసుకున్న తర్వాతనేమో మా పాప నన్ను చూసి పరిగెట్టుకుంటూ వచ్చేసింది. తర్వాత తనకి ఎక్కడెక్కడ ఏ ఫుడ్ నచ్చిందో అక్కడికి వెళ్ళాము. ప్రతి ఒక్క ఫుడ్స్ ఎంత బాగా ప్రిపేర్ చేశారో వాళ్ళ మదర్స్. చాలా క్యూట్గా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు. మా పాప అయితే ఫస్ట్ పానీపూరి తింటానని చెప్పింది. సో అందుకని తన కోసం పానీపూరి దగ్గరికి వెళ్ళి పానీపూరి అయితే 20 రూపీస్ టోకెన్ ఇచ్చేసి పానీపూరి తీసుకున్నాను ఫ్రెండ్స్. పానీపూరి తీసుకుంటున్నాను. వాళ్ళైతే నాకు పానీపూరి ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. తర్వాత అక్కడ నుంచి ఏమేమి ఉన్నాయో మంచి మంచి ఐటమ్స్ చూడడానికి వెళ్తూ వదిలి అక్కడ బ్రెడ్ మలాయ్ అని పెట్టారు. చాలా స్వీట్గా ఎంత బాగా ప్రిపేర్ చేసి ఇచ్చారో చూడండి, చాలా క్యూట్గా ఉన్నారు. తర్వాత అక్కడ నుంచి బ్రెడ్ బజ్జీ తీసుకున్నాను. మా పాప తినలేదు తనకి. తర్వాత మా చెల్లి చికెన్ రోల్స్ తీసుకుంది, తను తింటుంది. అక్కడ నుంచి అలా చూసుకుంటూ వెళ్ళి కేక్స్ తీసుకున్నాను ఫ్రెండ్. మా పాప కేక్ అంటే. తర్వాత ఇంకేం ఐటమ్స్ ఉన్నాయో చూడడానికి ప్రతి ఒక్క లైన్ నుంచి వెళ్ళాను. తర్వాత అక్కడ బిర్యానీ పెట్టారు ఫ్రెండ్స్. చాలా బాగా ప్రిపేర్ చేశారు వాళ్ళు. మా ఆడపడిచి వాళ్ళ పాపకి తినిపిస్తుంది చూడండి, వాళ్ళు క్యూట్గా తింటున్నారు. అక్కడ నుంచి తినేసి అంతా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారో చూస్తూ నాకు కూడా కొంచెం పెట్టింది, నేను కూడా తినేసాను. తినేసి అలా పాప వాళ్ళు ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొచ్చిన ప్రతి ఒక్క ఎగ్జిబిషన్లా పెట్టారు. ఐటమ్స్ ఎంత బాగున్నాయో, హౌస్ కానీ ఒక స్కూల్ అలా ఇంటి ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేశారు. చాలా క్యూట్గా ఉన్నాయి. నేను కూడా చూసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను. తర్వాత చూసాక మా పాప మమ్మీ ఇంటికి తీసుకెళ్ళిపోదామని చెప్పింది. లేదు మమ్మ, వాళ్ళు పెట్టారు అలా ఎగ్జిబిషన్లో, అందుకని మనం తీసుకెళ్ళొద్దని చెప్పేశాను. అలా చెప్పుకుంటూ అన్ని ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్తే లాస్ట్లో అయితే ఒకటి బాగా నచ్చింది నాకు. దాన్ని చాలా ప్రత్యేకంగా తీశాను నేను వీడియో. చాలా బాగా ప్రిపేర్ చేశారు పిల్లలు. పైనుంచి చూడండి ఎంత బాగా ప్రతి ఒక్క ప్లేస్లో ఫుడ్ ఇలా ఐటమ్స్ పెట్టారో చూడండి. ఆ తర్వాత తిని మా ఆడపడిచి ఫ్రెండ్ గోస్ట్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడైతే నా గుండె ఆగిపోయింది. అసలు మనుషులు కనిపించట్లే కానీ అస్థిపంజరాలు కనిపిస్తున్నాయి. చూడలేక భయపడ్డాయి. మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్